सिकंदराबाद के इलाके मोंडा मार्केट में आज सुबह आग लगने का वाकया पेश आया, जिसमें वहां के 6 मलगियों में आग लग गई। तफसीलात के मुताबिक कुछ लोग सर्दी होने की वजह से यहां पर आग लगाकर बैठे थे और आग की चिंगारी वहां के मलगियों में जाकर गिरने की वजह से ये आग लगने का वाकया पेश आया। मुकामियों ने फायर सर्विस को बुलाया और हालात को कंट्रोल किया। फायर सर्विस की मदद से इस हादसे में किसी भी जान का नुकसान नहीं हुआ है। जैसे ही ये खबर यहाँ की कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश को मिली तो उन्होंने फौरन ही उस मौके पर पहुंचकर मलगियों को देखा और उनके ओनर्स को भरोसा दिलाया कि वो उनके साथ है और हुकूमत की तरफ से उन्हें मदद करेंगे। आइए देखते हैं इसकी तफसीलात। ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? రౌండింగ్ అస్సలు లేదు ఇక్కడ. ఏమని కంప్లైంట్ ఇచ్చారు చెప్పండి. అదే ఇక్కడ న్యూసెన్స్, ఇక్కడ అంతా న్యూసెన్స్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చాను. న్యూసెన్స్ అయితే బంద్ చేసినామంటే కదా, యాక్షన్ అస్సలు లేదు, ఇంతవరకు యాక్షన్ లేదు. నర్సింగనా ఎలక్షన్ అప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పాను మున్సిపాలిటీ. ఏ సార్ నమస్తే. అదే ఇక్కడ మౌండా మార్కెట్కి వచ్చాను. అయితే ఇక్కడ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ కొంతమంది రాత్రి పూట ఈ తాగి అంతా న్యూసెన్స్ చేస్తారంట కదా. ఒకసారి మీరు కూడా నైట్లో మనోళ్ళని ఎవరైనా పంపిస్తే రౌండింగ్ రోజు పొద్దున్నే 3:30కు మౌండా మార్కెట్లో ఉన్న 6 షాపులు కాలిపోవడం జరిగింది. దానికి కారణం తెలుసుకుంటే ఎవరో తెల్లవారుజామున చలికి నిప్పు పెట్టుకొని కాపుకుంటే అది పోయి ఇక్కడ పోయి ఈ విధంగా యాక్సిడెంట్ అయ్యి మొత్తము ప్రమాదవశాత్తు మొత్తం కాలిపోవడం జరిగింది. 6 షాపులకు బాగా నష్టమైంది. వీరు తెలుసుకుంటే పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడమైంది. ఈరోజు ఇది అయింది సరే, కానీ భవిష్యత్తులో ఎలాంటి చర్యలు జరగకుండా ఇక్కడ కొంతమంది ఇక్కడ స్థానిక షాపు వాళ్ళు చెప్తున్నారు, కొంతమంది తాగి ఇలాంటి ఇబ్బందులు కూడా చేస్తారు, వాళ్ళ ద్వారా ఇది అయిందనేసి. ఎవరంటే వీళ్ళందరూ షాపులంతా 7:30 నుంచి 9 వరకు క్లోజ్ చేసుకుంటారు. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు బాధపడడం కన్నా పోలీస్ వాళ్ళతో కూడా సీఏ గారితో మాట్లాడాను. వారు కూడా ఒక పికెట్ ఏర్పాటు చేస్తానన్నాడు. ఇక్కడ ఇలాంటి మళ్ళీ ఇలా తాగిన వాళ్ళు కానీ ఇలా తిరగకుండా ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా చూస్తానని వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా చెప్పాడు. వీళ్ళకి నష్టం జరిగిన దానికి ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళకి అండగా ఉండి వీళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు కూడా అందిస్తానని చెప్తూ మళ్ళీ ఏం కాకుండా కూడా చూడడానికి తగు చర్యలు కూడా తీసుకుంటామని కూడా మీడియా ద్వారా అందరికీ తెలుపుతున్నాం.